శ్రీ కాత్యాయనీదేవి. దుర్గాదేవి అవతారాలలో శ్రీ కాత్యాయనీదేవి అవతారం ఒకటి. మహర్షి కాత్యాయనుడు ఘోర తపస్సు చేసి పరాశక్తిని తన ఇంట పుట్టమని ప్రార్థిస్తే ఆ ఫలితంగా అమ్మవారు కాత్యాయనుని ఇంట పుట్టినట్లు పురాణాలు చెబుతాయి. ఈమె మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. ధర్మం, సత్యస్థాపన కోసం, దుష్టశక్తుల వినాశం కోసం ఈ అవతారం అవతరించింది. ఈమె 4 చేతులతో సింహవాహనంపై కూర్చుని ఉంటారు. చేతుల్లో కమలం, ఖడ్గం, త్రిశూలం, వరముద్రలతో ఉంటారు. నవరాత్రులలో ఒకరోజు శ్రీ కాత్యాయనీదేవిని విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా వివాహయోగం కోసం ప్రార్థించే యువతులకు కాత్యాయని వ్రతం అనే ప్రసిద్ధ వ్రతం ఉంటుంది. ఈమెను పూజించడం వల్ల దైవ న్యాయం, ధైర్యం, అంతర్గత బలం లభిస్తాయని నమ్ముతారు. హిందూ శాస్త్రాలు, యోగతంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీదేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. దేవీ నవరాత్రులలో కాత్యాయనీదేవిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించి బెల్లమన్నం నైవేద్యంగా పెట్టి ఎరుపు రంగు పూలతో పూజిస్తారు.